ఈజ్ కవాకి స్టిల్ ఒత్సుత్సుకి వెజల్? మనం బోరుటో యానిమేలో చూసుకుంటే ఇషికి ఒత్సుత్సుకి తన కర్మాని కవాకి లోపల ఇంప్లాంట్ చేస్తాడు. కర్మ ఇంప్లాంట్ చేయడం వల్ల ఇషికి చనిపోయిన తర్వాత కూడా కవాకి బాడీని యూజ్ చేసుకుని రివైవ్ అవ్వగలడు. అయితే బోరుటో యానిమే ఎపిసోడ్ 193లో అమాడో కవాకి నుండి ఇషికి కర్మాని రిమూవ్ చేస్తాడు. అయితే బోరుటో యానిమే ఎపిసోడ్ 218లో ఇషికి తన కర్మాని మళ్ళీ కవాకిలో ఇంప్లాంట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ కవాకి షాడో క్లోన్ జుట్సుని యూజ్ చేసి ఇషికి నుంచి తప్పించుకుంటాడు. అయితే ఇషికి చనిపోయిన తర్వాత కూడా కవాకి తన కర్మాని ఎలా యూజ్ చేయగలుగుతున్నాడు? ఎందుకంటే అమాడో ఒకవేళ ఫ్యూచర్‌లో ఒత్సుట్సుకిస్ భూమిని అటాక్ చేస్తే వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఇషికి ఒత్సుట్సుకి యొక్క ఆర్టిఫిషియల్ కర్మాని క్రియేట్ చేసి కవాకి లోపల ఇంప్లాంట్ చేస్తాడు. ఈ కర్మ ఇషికి రివైవ్ అవ్వడానికి ఉపయోగపడదు. బట్ ఇషికి యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్‌ని కవాకి యూజ్ చేసేలా చేస్తుంది. సో ఇది ఒక ఆర్టిఫిషియల్ కర్మ అవడంతో కవాకి ఇషికి ఒత్సుట్సుకి యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్‌ని యూజ్ చేసినా తను ఒక ఒత్సుట్సుకి వెసెల్‌గా మారడు.